పేదలు కోరుకునేది విద్య, వైద్యం, ఉపాధి రంగాల్ని దూరం చేస్తే సహించదలేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగర పరిధిలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ మెంటల్ వైద్యశాలను పరిశీలించిన వైసీపీ నేతల బృందం పరిశీలించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు పిచ్చి పీక్ స్టేజ్కి చేరుకుందని ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వైద్యశాలలు నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చిన మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి వాటిని ప్రైవేట్ పరం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ విద్యా వైద్యాన్ని పేదలకు చేరువ చేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వైఎస్ పేరు తొలగించిన ప్రజల గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను అమ్మే కార్యక్రమానికి తెరలేపారన్నారు. 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయినా వాటిని వాడుకలోకి తీసుకురాకపోగా సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపారన్నారు. బాబు నైజాన్ సంపద సృష్టించడం కాదు, సంపదను అనునీయులకు దోచిపెట్టడమే లక్ష్యమన్నారు. దుర్మార్గపు ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర నేతలు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమ్మే కార్యక్రమమే చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్నీ ఇది అది అనేది ఏం లేదు, అన్నీ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నైజమే దాన్ని ప్రైవేటుకు అమ్మే కార్యక్రమం అన్నమాట. తద్వారా తన జోబి నిండడానికి, తన అనుయాయుల జోబి నిండడం కోసమే వాళ్ళు గతంలో అంతా కూడా ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి మనం చూసాం. దాదాపు కొన్ని వందల ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీలన్నీ, నూలు మిల్లులు అయితేనేమి, చక్కెర మిల్లులు అయితేనేమి, అలాగే పాల కేంద్రాలు అయితేనేమి, మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏ అయితే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. గతంలో జరిగింది, సో ఇప్పుడు కూడా జరుగుతోంది. సో ఇప్పుడు కొత్తగా టూరిజంకు సంబంధించి దాదాపు 15-16 వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మకానికి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, షిప్ హార్బర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇదే కాకుండా దీని పరాకాష్ఠగా ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అమ్మే కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలను అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోందన్నమాట. చాలా దారుణం. ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,000 కోట్ల రూపాయలతోటి ఈ ఫస్ట్ ఫేజ్లో 5 పూర్తి చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 కూడా దాదాపు 90% పూర్తి కావడం జరిగింది. దాంట్లో పులివెందులు అయితేనేమి, ఆదోని అయితేనేమి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో 25-26లో ఉంటే డెఫినెట్గా మిగతాటి కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి మనకు కనపడిండు. సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడైతే ఎందుకంటే ఒక్కొక్క కాలేజీకి 50 నుంచి 100 ఎకరాలు దానికి అక్వైర్ చేసి, లేకుంటే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి పెట్టి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 500 నుంచి 600 ఒట్టి స్ట్రక్చర్ కోసం మాత్రమే, ఎక్విప్మెంట్ కాదు. సో దానికి స్ట్రక్చర్ కోసం మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసినాం. సో అది మిగతాటన్నీ కూడా మరీ దారుణంగా 5 మెడికల్ కాలేజీలు మొదలు కావడం జరిగింది. మరీ దారుణంగా పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే ప్రారంభోత్సవం కూడా జరిగింది. 50 సీట్లు ఎన్ఎంసీ వాళ్ళు దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. సో మరి దుర్మార్గంగా ఆ 50 సీట్లు, ఎందుకంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు అనుకున్నారు కాబట్టే అది వద్దు, మాకు మేము ఈ సంవత్సరం చేయదలుచుకోలేదు అని చెప్పేసి లెటర్ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. సో ఈ రకంగా దాన్ని ముందుగా ప్లాన్ ప్రకారమే ఆ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. సో దాన్ని ఇప్పుడు క్యాబినెట్లో పెట్టడం జరిగింది, జీవోలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో 10, మిగతాటి అన్నీ కూడా
చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అదే కాకోకుండా గతంలోనే ఆయన చిత్తూరు హాస్పిటల్కు సంబంధించి ఆ హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దానికి ఇచ్చే కార్యక్రమం గతంలో చేయడం జరిగింది. ఏదో ఎలక్షన్స్ వచ్చి అది ఆగిపోయింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. సో ఆ రకంగా అన్నీ అమ్మేసే కార్యక్రమమే అన్నమాట. ఎందుకంటే సంపద సృష్టి అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపద సృష్టి కాదు, ఆయన అనుయాయులకు సంబంధించిన సంపద సృష్టి తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం లేదన్నమాట. ఊరికి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అయినాడు తప్ప, ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదనమాట. ఆయన నైజమే అటువంటిది అనమాట. ప్రైవేటుగా అమ్మేసే కార్యక్రమమే అనమాట. అలా తన బినామీలకు అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు అమ్మడం జరుగుతోంది. దాంట్లో ఇంకొక 10 కాలేజీలు కూడా అమ్మే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా దోచిపెట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఎల్లవేళలా పోరాడే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అది ఆగేంత వరకు పోరాడతాం డెఫినెట్గా. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇవి. సో ఈ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రజలపైన అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అనేది వస్తే దానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది దాని ఎమ్మడే ఉంటుందన్నమాట. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాలైన స్పెషాలిటీస్ అన్నీ ఉంటాయి. అదే కాకుండా దానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ సంబంధించిన అందరు డాక్టర్లందరూ కూడా అక్కడ ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో దాన్ని ఒక మెడికల్ హబ్ లాగా తయారయ్యే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ తప్పకుండా ఈ కాలేజీలు ఉండి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే వైద్యానికి సంబంధించి బీదవాళ్ళకి సంబంధించి అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగిందనమాట. సో అటువంటి మంచి సదుద్దేశం, ఆ సదుద్దేశంతో పెడితే దాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ కడపకు సంబంధించి ఇది పూర్వం రిమ్స్ రాజు మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. సో దాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ మెడికల్ ఉన్న దాన్ని కూడా దాన్ని మార్చి ఈరోజు దాన్ని చేయలేకపోతున్నారు. మేము మెయింటైన్ చేస్తాం, మాకు ఇచ్చేయి, నీ హెరిటేజ్ సంస్థలన్నీ కూడా ఇచ్చేయి, నీకన్నా మేము బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాం. మరి అది ఇవ్వడు. తన ఆస్తులు మాత్రము పెంచుకుంటూ పోతాడు, ప్రభుత్వ ఆస్తులు దారదత్తం చేస్తాడు. మరి ఈ రకంగా ఇంత దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి మరి ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉండడము ఈ రాష్ట్ర ప్రజలు మరి కర్మని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా. మరి ఈ రకంగా ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడు రోజు వచ్చాం ఈ మన కడప రిమ్స్ హాస్పిటల్, ఇప్పుడే చూశారు అన్నీ కూడా ఎంత బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉన్నాయో. గతంలో రాజశేఖర రెడ్డి గారు దీన్ని సుమారుగా 220 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో మరి హాస్పిటల్ని నిర్మాణం చేసి మరి ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాని పేరు కూడా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని నామకరణం చేయడం జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడు మళ్ళా 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ రాజీవ్ గాంధీ పేరుని తొలగించేసి మరి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది. మరి 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రి మరి ఏదైతే మెడికల్ కాలేజ్ని స్థాపించారు, మెడికల్ హాస్పిటల్ని స్థాపించారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదని చెప్పి భావించి మరి 200 కోట్ల రూపాయలతో ఇప్పుడే మనం చూసాం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని మనం చూసాం, హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా 77 కోట్ల రూపాయలతో మరి క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. 44 కోట్ల రూపాయలతో సైకియాట్రిక్ హాస్పిటల్. మరి ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా క్యాన్సర్ వైద్యం అందించాలి, ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా మానసిక వ్యాధిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ ఇక్కడే మెరుగైన వైద్యం అందించాలి ఒక మంచి ఆలోచనతో మరి ఇన్ని హాస్పిటల్స్ ప్రారంభించి దాని పేరు కూడా డాక్టర్ వైఎస్ఆర్ మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి, డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి, డాక్టర్ వైఎస్ఆర్ సైకియాట్రిక్ హాస్పిటల్ అని నామకరణం చేస్తే నువ్వేం చేశావు? నువ్వు ఏమైనా దానికి ఎక్విప్మెంట్ ఏమైనా తీసుకొచ్చావా? మరి ఏదో క్యాన్సర్ హాస్పిటల్కి ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైతే దానికి సంబంధించి రేడియోథెరపీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రావాలి.
మరి ఆ 17 నెలలకు గాను ఒక్క ఎక్విప్మెంట్ తీసుకురాకోకుండా చేసింది ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరుని తొలగించడం మాత్రం ఆగమేఘాల మీద తొలగించాడు. మరి ఇవాళ నువ్వు ఇక్కడ పేర్లు మాత్రం తొలగించినంత మాత్రాన డాక్టర్ వైఎస్ఆర్ ఈ జిల్లా ప్రజల గుండెల నుంచి మరి ఆ పేరుని తొలగించలేవు. ఈరోజు ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. అందుకే ఓటమి ఎరగని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఈరోజు ప్రజలకు నిత్యం ప్రజలకు ఏం కావాలి, పేద ప్రజలకు ఏం కావాలి, ఒక ప్రజానాయకుడు అంటే తండ్రి ఏ రకంగా చేశాడు, తండ్రి కన్నా 4 అడుగులు ముందుకు వేసి మరి ప్రజలకు ఏమేం కావాలో కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉంటే నువ్వేమో ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వ్యక్తులకు, నీ అనుయాయులకు, నీ క్వార్టర్లో పనిచేసే వాళ్లకు, నీకు సంబంధించిన వ్యక్తులకు దారదత్తం చేయడం జరుగుతుంది. మా నాయకుడు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే ఈ కాంట్రాక్టర్లో పంచుకుంటారో వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం, ఎవరు కూడా ముందుకు రాగాకండి. ఒకవేళ మీ కర్మ మీరు ముందుకు వచ్చి ఆ కాలేజీలు మీరు మరి బిడ్డులో పార్టిసిపేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అది ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాం. మనం ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వ పరంగానే మరి ఆ మెడికల్ కాలేజెస్ నిర్వర్తించి ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దశలో అడుగులు ముందుకేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.